కేంద్ర ప్రభుత్వం సీజీటీ ఎంఎస్సీ ద్వారా 75% కొలెటరల్ ఫ్రీ లోన్ ఇస్తుంది. సుమారు 75% ఆఫ్ ది వాళ్ళు ప్రాజెక్ట్ లోన్ ఉంటే దానికి 75% కొలెటరల్ ఫ్రీ లోన్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ సీజీటీ ఎంఎస్సీ అని చెప్పి 20% అదనంగా ఈ రోజు కొలెటరల్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి 100 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసి 10 crores ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగింది. సో అడిషనల్ 20% ఫైనాన్సింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలెటరల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏదైనా ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా కూడా లేదు కొత్త ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కూడా కొలెటరల్ ఫ్రీ లోన్ అనేది బ్యాంకర్స్ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది. ఇవే కాకుండా రీసెంట్ గా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎంఈ ఐపీఓస్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దేశంలో ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఐపీఓస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఈ ఐపీఓస్ కూడా ఏంటంటే ఫండ్ రైజింగ్ అనమాట. అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడానికి షేర్స్ కింద క్రియేట్ చేసి ఆ షేర్స్ ని బిఎస్సి సెన్సెక్స్ గానీ ఎన్ఎస్సి సెన్సెక్స్ లో గానీ లిస్టింగ్ చేసిన షేర్స్ ని కొనుక్కోవడం అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ కూడా ఈజీగా రేస్ చేయడం అవుతుంది. ప్లస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉంటుంది. ప్లస్ చాలా మందికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఇది చూసుకుంటే ఎస్ఎంఈ ఐపీఎస్ ద్వారా చాలా క్యాపిటల్ అనేది ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ఎస్ఎంఈస్ కి ఒక మంచి ఈకో సిస్టమ్ తయారు చేయాలి. ఐపీఓ కింద కన్వర్ట్ చేయాలంటే ఇటువంటి సిస్టమ్ లోకి అలవర్చాలని ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి ఆ టాస్క్ ఫోర్స్ లో ఎస్ఎంఈస్ ని ఐపీఓస్ లో కన్వర్ట్ చేయడానికి ఏ రకంగా ప్రమోట్ చేయడానికి స్టడీ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా పాలసీస్ లో కూడా 25% ఆఫ్ ది లిస్టింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ రోజు ఇన్సెంటివైజ్ చేయడం జరుగుతుంది.